స్టార్టింగ్ సీన్‌లో రాబర్ట్ అనే వ్యక్తిని చూపిస్తారు. రాబర్ట్ చాలా ఆస్తిపరుడు కాబట్టి డబ్బులిచ్చి చాలా మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఇతను మంచి రసికుడని మీకు అర్థమైంది గదా! ఇంత పెద్ద ఇంట్లో రాబర్ట్ తన అందమైన భార్యతో ఉంటున్నాడు. చానా డబ్బులున్నాయి కదా! మరి సెక్యూరిటీ తప్పదు. అందుకోసం రాబర్ట్ ఒక పోలీస్ ఆఫీసర్‌ని కూడా సెక్యూరిటీ కోసం పెట్టుకున్నాడు. ఆ రోజు ఆ పోలీస్ ఆఫీసర్ తన ఇద్దరి ఫ్రెండ్స్‌తో పాటు రమేష్ అనే అబ్బాయిని రాబర్ట్ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. రమేష్ వాళ్ళని చూసి చాలా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే వెనక కూర్చున్న నీతు అనే అమ్మాయి రమేష్ ప్యాంట్లో చెయ్యి వేస్తుంది. ఆమె చేష్టలకి భయపడి రమేష్ ఆమెని ఆపలేక అలాగని ఎంజాయ్ కూడా చేయలేకపోతాడు. పోలీస్ ఆఫీసర్ నిరంజన్ ఇంకో ఫ్రెండ్ రమేష్‌తో ఏదో చెప్తూ ఉంటాడు. వెనక వైపు నీతు ఆ పనిలో బిజీగా ఉంటుంది. అలా కొంచెం సేపు తర్వాత వాళ్ళు రాబర్ట్ ఇంటికి చేరుకుంటారు. నిజానికి రాబర్ట్ అడిగినందుకే నిరంజన్ రమేష్‌ని అక్కడికి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే రాబర్ట్‌కి ఒక పనివాడు అవసరం ఉంది. పైగా రమేష్‌కి కూడా ఉద్యోగం కావాలి. కాబట్టి నిరంజన్ రమేష్‌ని తీసుకొనొచ్చినందుకు అతని పనితనం మెచ్చుకొని గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాడు. కాబట్టి తన భార్య లైలాని పిలుస్తాడు. లైలా చాలా అందంగా, యవ్వనంగా ఉంటుంది. అందువల్ల రమేష్, నిరంజన్ ఇద్దరిని ఆమె ఆకర్షిస్తుంది. అంటే వాళ్ళ మనసు దోచుకుంటుంది. ఈరోజు రాబర్ట్ ఇంటికి కొంతమంది గెస్ట్లు కూడా వచ్చుంటారు. రాబర్ట్ ఆఫీసర్ నిరంజన్‌కి గిఫ్ట్ కింద కొంత డబ్బు ఇచ్చి రాత్రి పార్టీకి రమ్మని చెప్తాడు. చీకటి పడగానే రాబర్ట్ ఇంట్లో పార్టీ మొదలవుతుంది. రమేష్ కూడా అక్కడే నిలబడి డబ్బున్నోళ్ళ ఎంజాయ్‌మెంట్ చూస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న అందరూ మందు మత్తులో మునిగి తేలుతూ ఉంటారు. అలా అందరూ వాళ్ళ లవర్స్‌తో లపాలప్ చేస్తూ ఉంటారు. అది చూసి రాబర్ట్ కూడా లైలాతో గుర్రమాట ఆడాలి అనుకుంటాడు. కాబట్టి వెంటనే ఇలా దగ్గరికి వెళ్తాడు. ఇద్దరు సంతోషంగా పరిగెడుతూ పట్టుకునే ఆట ఆడుతూ ఉంటారు. ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే కదా! ముందు రాబర్ట్ ఈ ఆటని చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. అయితే అతనికి పొరపాటున చిన్న దెబ్బ తగలడం వల్ల లైలాని నోటికి వచ్చినట్టు తిడతాడు. ముసలి మొగుడు కోపంగా ఉండడం చూసి లైలా వెంటనే క్షమాపణ చెప్తుంది. గ్యాప్ ఇవ్వకుండా తియ్యటి మాటలు చెప్పి ముసలోడును కూడా కూల్ చేస్తుంది. ముసలోడు ముందే రసికుడు. వెంటనే లైలాని పట్టుకుని రసం పీల్చేస్తూ ఉంటాడు. లైలా అరుపులు విని రమేష్ అక్కడికి వచ్చేస్తాడు. అతన్ని చూసి లైలా వెంటనే తన మామిడికాయలు దాచేస్తుంది. వాళ్ళనలా చూసిన రమేష్‌కి అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. రమేష్ రావడం చూసి ముసలోడు మళ్ళీ ఫైర్ అవుతాడు. లైలా ఇక్కడ కాదు మామ, మనం రూమ్‌లోకి వెళ్దాం పదా అని బెడ్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఇద్దరు ఓ రేంజ్‌లో దబిడి దిబిడి చేస్తారు. లైలా కేకలు ఇల్లంతా వినిపిస్తూ ఉంటాయి. ఆమె కేకలు కింద ఉన్న రమేష్ కూడా వింటాడు. అది విని రమేష్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ ఇంట్లో పనిచేసే ఇంకో అమ్మాయి రోజీ రమేష్‌తో ఇక్కడ ఇదంతా మామూలే. ఇది రోజు జరిగేదే. కాబట్టి నువ్వు ఈ విషయాన్ని పట్టించుకోకు. నీ పని చేసుకుని డబ్బు సంపాదించుకో. నీ సమస్యలు తీరతాయని చెప్తుంది. ఇంకోవైపు రాబర్ట్ గుర్రం మాట ఆడుతూ లీసా మీద వాంతి చేసుకుంటాడు. తర్వాత రాబర్ట్ హాయిగా నిద్రపోతాడు. లైలా కిందకు వచ్చి రాబర్ట్ బట్టలు క్లీన్ చేయమని చెప్తుంది. లైలా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా రమేష్ ఆమెను చూస్తూ ఉంటాడు. అతని వైపు చూస్తుంది కానీ ఇవాళ మాట్లాడుకోరు. వాళ్ళు కళ్ళ ద్వారా మాత్రమే మాట్లాడుకుంటారు. తర్వాత రోజు ఉదయం రమేష్ స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేస్తూ ఉంటాడు. రాబర్ట్, లైలా ఇద్దరు అక్కడే ఎండలో సేదతీరుతూ ఉంటారు. అప్పుడు రోజీ వాళ్ళ కోసం జ్యూస్ తీసుకుని అక్కడికి వస్తుంది. పని మనిషిని చూడగానే ముసలోడు జొల్లు కార్చుకుంటాడు. వెంటనే స్నానానికి వెళ్తాడు. అయితే వెళ్లే ముందు ముసలోడు పని మనిషికి డబ్బులిచ్చి వెళ్తాడు. దాన్ని బట్టి ముసలోడు ఏం కోరుకుంటున్నది రోజీకి అర్థమవుతుంది. కాబట్టి ఆమె నేరుగా బాత్రూంలోకి వెళ్లి ముసలోడితో గుర్రం మాట ఆడుతుంది. బయట లైలా ఇప్పుడు కూడా ఎండలో సేదతూరుతూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత రాబర్ట్ రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు లైలా ప్రశాంతంగా డ్రింక్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మన హీరో స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తూ కనిపిస్తాడు. ఆమె వెంటనే డ్రింక్ సెటప్‌తో ఆ పూల్ దగ్గర ప్రత్యక్షమవుతుంది. ఓనర్‌ని చూసి రమేష్ వెంటనే స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి వచ్చేస్తాడు. లైలా రమేష్‌ని తన దగ్గర కూర్చోమని చెప్తుంది. అయితే రమేష్ సిగ్గుపడుతూ ఉంటాడు. ఎందుకంటే అతను డ్రెస్ వేసుకోలేదు. పనోడు సిగ్గుపడడం చూసి లైలా అతన్ని రిలాక్స్ అవ్వమని చెప్తుంది. తర్వాత ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత రోజు ఉదయం రాబర్ట్ తిరిగి వస్తాడు. రాగానే భార్య దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత రమేష్‌ని తీసుకుని బోటింగ్‌కి వెళ్తాడు. అప్పుడు రమేష్ ముసలాడితో నేను నా ఫాదర్‌ని ఎప్పుడూ చూడలేదు. అంతేకాకుండా కొన్ని రోజుల క్రితమే మా మదర్ చనిపోయింది అని చెప్తాడు. రమేష్ బాగా డబ్బులు సంపాదించి కూడబెట్టాలి అనుకుంటున్నాడు. కాబట్టి రాబర్ట్ రమేష్‌తో నువ్వు మంచిగా పనిచేస్తే నిన్ను చదివించే బాధ్యత నాది అని చెప్తాడు. అది విని రమేష్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే రమేష్ ముసలోడు ఇంకో యాంగిల్‌ని ఇప్పుడే చూశాడు. ఇదిలా ఉంటే బోటింగ్ చేసి ముసలోడు బాగా అలసిపోయాడు. అందువల్ల రమేష్ అతని కాళ్ళు పడుతూ ఉంటాడు. లైలా కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వాళ్ళిద్దరూ కళ్ళతో మాట్లాడుకుంటారు. సాయంత్రం లైలా నిరంజన్‌తో కలిసి షాపింగ్‌కి వెళ్లి ముసలి మొగుడు కోసం బట్టలు తీసుకొని వస్తుంది. ఆమె ముసలోడితో పాటు
పనివాడు రమేష్ కోసం కూడా బట్టలు తీసుకొచ్చి ఇస్తుంది. అవి చూసి రమేష్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. నిజానికి ఈ రోజు రమేష్ పుట్టినరోజు. అందుకే లైలా అతని కోసం బట్టలు కొని, వస్తువులు కొని గిఫ్ట్ ఇచ్చింది. తర్వాత రోజు లైలా పని మనిషి రోజుతో కలిసి కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. ఇంకోవైపు పనివాడు రమేష్ గడ్డి కత్తిరిస్తూ ఉంటాడు. లైలా కాఫీ తాగుతూనే సైగల ద్వారా గిఫ్ట్ ఎలా ఉన్నాయని అడుగుతుంది. పనోడు కూడా తక్కువేం కాదు. సైగల ద్వారానే బాగున్నాయని సమాధానం చెప్తాడు. ఈ విధంగా లైలా పనివాడిని కొంచెం పర్సనల్ కేరింగ్ తీసుకుంటుంది. అందువల్ల పనివాడు తన ఓనర్ భార్యకి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. తర్వాత లైలా నిద్ర లేచేసరికి పనివాడు ఆమె గదిలో ఉంటాడు. ఆమెను ముట్టుకోకుండా తన మాటల ద్వారానే ఆమె ఒంట్లో వేడి పుట్టిస్తాడు. లైలా పనివాడి మాటలకి మత్తెక్కి ఆగలేకపోతుంది. అందువల్ల పనివాడిని దగ్గరికి లాక్కొని అతని గుర్రంతో సవారీ చేస్తుంది. అలా ఫుల్లుగా సవారీ చేస్తున్న సమయంలో ఆమెకి ఈ పనివాడి మొహంలో తన ముసలి భర్త కనిపిస్తాడు. ఆ దెబ్బకి లైలా గట్టిగా కేకలు పెడుతుంది. అలా ఆమె నిద్రలోంచి మేల్కొంటుంది. అంటే ఇది అంతా ఆమె కల. అలా ఆమె నిద్ర లేచి కిందికి వచ్చేసరికి ఈ ముసలుడు డైనింగ్ టేబుల్ మీద పనమ్మాయితో లపాలప్ చేస్తూ కనిపిస్తాడు. అది చూసి లైలా దుఃఖంతో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె నది దగ్గర కూర్చుని ఉంటుంది. అక్కడికి పనివాడు వస్తాడు. రమేష్ లైలాకి ఒక కర్చీఫ్ ఇస్తాడు. దాని మీద ఆమె పేరు ఉంటుంది. అది చూసి లైలా చాలా సంతోషపడుతుంది. రమేష్ ని కౌగిలించుకుంటుంది. తన దుఃఖమంతా మర్చిపోతుంది. రాత్రి రాబర్ట్ మళ్ళీ ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీలో అతని ఫ్రెండ్స్ అందరి ముందే లపాలప్ కార్యక్రమం మొదలు పెడతారు. అది చూసి రాబర్ట్ తన భార్యను కూడా అలాగే చేయాలి అని అడుగుతాడు. దానికి ఆమె కోప్పడంతో రాబర్ట్ ఆమెని దూరంగా తోసి అక్కడ నుంచి పంపించేస్తాడు. లైలా గురించి ఆలోచిస్తూ రమేష్ గాడికి నిద్ర పట్టదు. ఈలోగా రోజీ రమేష్ దగ్గరకు వచ్చి నిన్ను రాబర్ట్ పిలుస్తున్నాడు అని చెప్తుంది. వెంటనే రమేష్ పరుగున రాబర్ట్ దగ్గరికి వెళ్తాడు. రమేష్ అక్కడికి వెళ్ళేసరికి రాబర్ట్ చేతిలో గన్ ఉంటుంది. అది చూసిన రమేష్ గులాబ్ జాములు గలగల్లాడిపోతాయి. అయితే ఈ ముసలుడు బాగా తాగిన మత్తులో ఉంటాడు. గన్ చూపించి నువ్వు నా భార్యతో ఎంజాయ్ చేస్తున్నావా అని అడుగుతాడు. రమేష్ కి వీడు ఎలాగైనా లైలాని తప్పు ఒప్పుకునేలా చేసి ఆమెను కొట్టాలనుకుంటున్నాడని అర్థం చేసుకుని మౌనంగా ఉంటాడు. ఈ ముసలుడు రమేష్ ని తిట్టిన తర్వాత లైలా దగ్గరికి వెళ్లి పనివాడి ముందే పెళ్ళాంతో లపాలప్ కార్యక్రమం మొదలు పెడతాడు. నిజానికి ఈ ముసలాడికి వాడి భార్య బయట అందరి ముందు అవమానించినందుకు చాలా కోపంగా ఉంటుంది. అందుకే అతను ఆమెకి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అందుకే పనివాడి ముందు తన భార్యని అవమానిస్తాడు. పెళ్ళాంతో లపాలప్ చేయడం అయిపోయిన తర్వాత ముసలాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే లైలా పనివాడు ఇద్దరు అక్కడే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. తర్వాత రోజు ఉదయాన్నే రాబర్ట్ బయటకు వెళ్తూ పనివాడి సర్వీస్ మెచ్చుకొని గిఫ్ట్ గా కొంత డబ్బు ఇచ్చి వెళ్తాడు. సాయంత్రం రమేష్ నది దగ్గర ఉండటం చూసి లైలా అతని దగ్గరికి వెళ్లి సరదాగా గడుపుతుంది. తర్వాత ఇద్దరూ కలిసి రాబర్ట్ రూమ్ లోకి వచ్చి లపాలప్ కార్యక్రమం మొదలు పెడతారు. లైలా చాలా ఇష్టంగా పనివాడితో లపాల్ ఆడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పనివాడికి గుర్రం ఆట ఆడడం ఇదే మొదటిసారి. ఇలా వీళ్ళిద్దరూ రాబర్ట్ బయటికి వెళ్ళినప్పుడల్లా గుర్రం ఆట ఆడుతూ ఉంటారు. ఇంట్లో పని మనిషి రోజుకి కూడా ఈ విషయం తెలిసిపోయింది. అయితే లైలా సంతోషం కోసం ఆమె మౌనంగా ఉంటుంది. తర్వాత రోజు వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో లైలా పనివాడితో నువ్వు ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా ఉండు అని చెప్తుంది. అయితే ఆ పనివాడు లైలాని వదిలి ఎక్కడికి పోలేని పరిస్థితికి వచ్చేశాడు. కాబట్టి లైలా పనివాడితో నేను కూడా నీతో వచ్చేస్తే రాబర్ట్ మనిద్దరిని చంపేస్తాడని చెప్తుంది. ఆ మాట విని రమేష్ రాబర్ట్ ను మనమే చంపేద్దాం అంటాడు. అయితే లైలా ఇలాంటి తప్పు చేయొద్దని ఆపేస్తుంది. అయితే ఆ రోజు రాబర్ట్ తొందరగా ఇంటికి వచ్చేస్తాడు. రాబర్ట్ రావడం పనిమనిషి రోజు చూస్తుంది. ఆమె వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళిద్దరినీ లేపుతుంది. లైలా వెంటనే స్నానానికి వెళుతుంది. రమేష్ కిటికీలోంచి బయటికి పారిపోతాడు. రాబర్ట్ రూమ్ లోకి వచ్చి లైలా గురించి అడిగిన వెంటనే పని మనిషి తను స్నానం చేస్తుందని చెప్తుంది. ఆ మాట విని రాబర్ట్ కూడా ఆమెతో పాటు స్నానం చేయడానికి వెళ్తాడు. అయితే మరోవైపు కిటికీలో నుంచి పారిపోయిన రమేష్ రాబర్ట్ దగ్గర పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్ కి ఎదురుపడతాడు. అయితే అతను చూసి భయపడతాడు. అయితే నిరంజన్ ఆ పనివాణ్ణి ఏమీ అనకుండా వదిలేస్తాడు. తర్వాత రమేష్ పని మొత్తం ముగించుకొని రోజీ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రోజీ నా కూతురికి ఒక ప్రాణాంతకమైన వ్యాధి ఉంది. తన వైద్యం కోసం చాలా డబ్బులు కావాలి. అందువల్ల నేను ఇక్కడ పని చేయాల్సి వస్తుంది అని చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత రాబర్ట్ మళ్ళీ ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీలో రాబర్ట్ ఫ్రెండ్స్ ఒక లవర్ తో ఇంకొకరు లపాలప్ కార్యక్రమం చేపడుతూ ఉంటారు. అది చూసి రాబర్ట్ పోలీస్ ఆఫీసర్ నిరంజన్ ని తన భార్యతో వాళ్ళలాగా చేయమని చెప్తాడు. వెంటనే లైలాకి కోపం వచ్చి అందరి ముందు ఆ ముసలి మొగుడు చెంప చెల్లుమనిపిస్తుంది. అప్పుడు రాబర్ట్ కూడా ఆమెను బాగా కొడతాడు. ఆమె గాయపడడం చూసి ఈ పనివాడికి చాలా కోపం వస్తుంది. లవర్ని కొడితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. వెంటనే ఓనర్ అని చూడకుండా అతని మీద చేయి చేసుకుంటాడు. తెలిసిందే కదా, ఓనర్ ని కొడితే ఊరుకుంటారా. వెంటనే అందరూ కలిసి
పనివాడిని పట్టుకొని ఓనర్ ముందు కూర్చోబెడతారు. రాబర్ట్ వాడి ఒళ్ళు హూనమయ్యేలా కొడతాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్‌కి చెప్పి పనివాడిని చంపేయమని చెప్తాడు. నిరంజన్ తన గ్యాంగ్‌తో పనివాడిని తీసుకొని చాలా దూరం వెళ్తాడు. అయితే రమేష్ వేడుకోవడం చూసి నిరంజన్ మనసు చలించిపోతుంది. అందువల్ల అతన్ని చంపకుండా వదిలేస్తాడు. రమేష్ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అయితే తర్వాతి రోజు రోజీ ఫోన్‌లో లైలాతో మాట్లాడతాడు. ఈ పనివాడు చేసిన పని వల్ల రాబర్ట్‌కి ఎవరిని నమ్మాలన్నా కూడా అనుమానం కలుగుతూ ఉంటుంది. అందువల్ల రోజీని కూడా పనిలో నుంచి తీసేస్తాడు. తర్వాతి రోజు రోజీ రమేష్ దగ్గరికి వెళ్లి అతన్ని కలుస్తుంది. లైలా పంపిన కవరు రమేష్‌కి ఇస్తుంది. లైలా రమేష్‌కి అందులో కొంత డబ్బుతో పాటు తన ఇంటి తాళం చెవి కూడా పంపిస్తుంది. చీకటి పడగానే రమేష్ తాళం ఓపెన్ చేసుకుని రాబర్ట్ ఇంట్లోకి చొరబడతాడు. కిచెన్ లోకి వెళ్లి ఒక కత్తి తీసుకుంటాడు. ఇంకోవైపు రాబర్ట్ లైలాతో ఫుల్లుగా లపాలపాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పనివాడు కత్తితో పొడవడానికి రావడం రాబర్ట్ చూసేస్తాడు. అందువల్ల రమేష్ గాడిని బాగా కొడుతూ ఉంటాడు. అదే సరైన సమయం అని భావించిన లైలా కత్తి తీసుకుని ముసలి మొగుడిని పొడిచి పొడిచి చంపేస్తుంది. తర్వాత ఇద్దరు కలిసి ముసలోడి శవాన్ని ఒక కవర్లో పార్సిల్ చేసి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తీసుకుని పారిపోతారు. నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ముసలోడి శవాన్ని నీళ్ళల్లో పడేస్తారు. తర్వాతి రోజు ఉదయం వాళ్ళు ఒక నది ఒడ్డుకు చేరుకోగానే పోలీస్ ఆఫీసర్ నిరంజన్ అక్కడికి వస్తాడు. నిరంజన్ చూసి రమేష్ భయపడతాడు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. లైలా పనివాడికి హ్యాండ్ ఇచ్చి నిరంజన్ దగ్గరికి వెళ్తుంది. నిజానికి ఇదంతా లైలా నిరంజన్లు కలిసి ప్లాన్ చేశారు. ఆ విధంగా రాబర్ట్ ని చంపి అతని మొత్తం ఆస్తిని సొంతం చేసుకున్నారు. అందుకే లైలా ద్వారా పనివాడిని ప్రేమలో పడేసి వాళ్ళ వలలో వేసుకొని ఉద్దేశపూర్వకంగానే నిరంజన్‌కి ఎదురుపడినా కూడా ఏమీ అనకుండా వదిలేశాడు. ఇదంతా కూడా వాళ్ళిద్దరూ కలిసి చేసిన ప్లాన్. ఇదంతా రివ్యూ చేసిన తర్వాత ఆ పోలీసోడు అమాయకుడైన రమేష్ గాడిని కూడా చంపేస్తాడు. ఇక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. లైలా ఈ పోలీసోని చంపేస్తుంది. మూవీ ఎండింగ్‌లో రాబర్ట్ ఆస్తి మొత్తం లైలా పేరుకి వచ్చేస్తుంది. రోజీ కూడా వెనక్కి తిరిగి వచ్చేసింది. ఈ సీన్‌తోనే ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.